నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో స్టూడియోలో ఈరోజు భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. తమిళ ఇండస్ట్రీలో రచ్చ జరుగుతుంది సార్. నయనతార ఇష్యూ ఒకటి 3 సెకండ్ల వీడియో కోసం 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు ఆమెని అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఒక దానికోసం. ఏంటి సార్ దీనికి అంటే సంబంధించి? ఇది ఒక ధనుష్ ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి ఒక సినిమాలో నయనతార చేయటం జరిగింది. ఆ సినిమా డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ఆవిడ ప్రేమలో పడ్డారు. అప్పుడే పడిన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటం ఇవన్నీ చూసాం మనం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఆవిడ జీవితానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ లాంటిది, ఆవిడ జీవితానికి సంబంధించిన రేఖామాత్రంగా ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో ఈరోజు రిలీజ్ అయిపోతుంది, స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు ఓకే సార్. అంటే బిహైండ్ ద ఫెయిరీ టైల్ అనే పేరుతో అది రిలీజ్ అవుతోంది. అయితే దీనిలో ఈ ప్రేమ, వీళ్ళ వివాహానికి సంబంధించిన విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇది నానుం రౌడీ దాన్ అనేటువంటి సినిమా. అది తెలుగులో నేను రౌడీని అనే పేరుతో డబ్ అయింది. అవును. ఆ సినిమాకు సంబంధించిన క్లిప్స్ ఇవ్వమని వీళ్ళు యానివర్సరీ కోసం ధనుష్కి లెటర్ రాశారు. కానీ వాళ్ళు దాదాపు 2 ఏళ్ల నుంచి దాన్ని నానుస్తున్న టైంలో వీళ్ళు ఏం చేశారంటే దీనిలో ఆ క్లిప్ వాడకుండా వీళ్ళు ఆ షూటింగ్లో ఉండగా వీళ్ళ కెమెరాతో కొన్ని విజువల్స్ షూట్ చేసుకున్నారు ఆ సెట్స్లో. ఆ వీడియోని వాడారు వీళ్ళు. ఆ వీడియోని ట్రైలర్లో పెట్టారు. ఆ ట్రైలర్లో పెట్టిన ఆ వీడియో చూసి వీళ్ళు నోటీసులు పంపించారు. అంటే మా కంటెంట్ మా అనుమతి లేకుండా మీరు వాడేశారు కాబట్టి 10 కోట్లు కట్టండి అని వీళ్ళు అడిగినట్టుగా ఆవిడ లెటర్ రాశారు. ఇప్పుడు అంటే ఆవిడ లెటర్ ఎవరికి రాశారు? ధనుష్కి రాయలేదు. ఆవిడ ధనుష్కి బహిరంగ లేఖ రాసి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి లెటర్ ఇప్పుడు సెన్సేషన్గా మారి చాలామంది ధనుష్తో నటించినటువంటి హీరోయిన్లు అందరూ దానికి లైక్ కొడుతున్నారు. ఈ లైక్ కొట్టడం చూస్తే నిజంగానే ధనుష్ హీరోయిన్స్ని హెరాస్ చేస్తాడా అనేటువంటి ఒక సందేహం క్రియేట్ అయింది బయట. కాబట్టి ఇండస్ట్రీలో మెయిల్ చావనిజం ఉంది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సినిమా ఇండస్ట్రీ అనేది హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ కాబట్టి దాని మీద దాడి చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు చాలామంది. ఫీల్ అవుతూ ఒక హీరోని ఎదిరించి ఇలా లెటర్ రాయటం అనేది చాలా అద్భుతంగా ఉంది అని అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మలయాళం ఇండస్ట్రీ నుంచి కూడా అప్రిసియేషన్ వచ్చింది తనకి. ఓకే సార్. ఇది ఒకవైపు నడుస్తోంది. రెండో వైపు ఈ సినిమా జరుగుతున్నటువంటి టైంలో వీళ్ళు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు 6 కోట్లు అవుతుందని చెప్పి దాన్ని 12 కోట్లకు పెంచారని ఒక ఆరోపణ ఉంది. ఓకే. అలాగే ఈ సినిమా షూటింగ్ టైంలో చాలా రోజులు వీళ్ళు రకరకాలుగా వేస్ట్ చేశారని ఒక అభిప్రాయం ఆయనకుంది, ప్రొడ్యూసర్గా ధనుష్కి. ఓకే సార్. ఈ అభిప్రాయాలన్నీ కూడా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మాట్లాడాడు ఆయన. మాట్లాడినప్పుడు వీళ్ళు గాయపడ్డారు. ఆ గాయపడిన విషయం కూడా ఆవిడ లెటర్లో రాశారు. ఓకే. మీరు ఈ రోజున కొత్తగా గాయపరచడం కాదు, ఆ రోజునే మీ ప్రసంగంతో మమ్మల్ని గాయపరిచారు అని చెప్పారు. చెప్పి మీరు మీ సినిమాల్లో కానీ మీరు బయట ఈవెంట్స్లో కానీ మీ అభిమానులకు చాలా నీతులు చెప్తారు, కానీ ఆ నీతులు మీరు పాటించరు. మీరు పాటించని నీతులన్నీ ప్రపంచానికి చెప్తారు అని ఒక రకంగా ధనుష్ క్యారెక్టర్ని ఆవిడ బహిరంగంగా ఉంచారు. అనుకున్నంత అమాయకులు కాదు ధనుష్ అనే వ్యక్తి హీరోలా కనిపిస్తాడు కానీ వాస్తవానికి ఆయనలో ఒక విలన్ ఉన్నాడు అనే విషయాన్ని ఆవిడ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు ఓపెన్గా. ఇది కొంచెం వివాదాస్పదం అయింది ఈ లేఖ. ఈ లేఖని హీరోయిన్లు అందరూ సమర్థించటం అనేది అది ఇప్పుడు సుచిత్ర అనేటువంటి ఒక సింగర్ ఇంకొక అడుగు ముందుకేసి ధనుష్ అనే వ్యక్తి తన సినిమాలో నటించేటువంటి ఫిమేల్ ఆర్టిస్టులు అందరినీ వేధిస్తాడు. అంటే ఒక సినిమాలో కనీసం 3 ఫీమేల్ ఆర్టిస్టులు లీడ్ రోల్స్లో ఉంటాయి. అంటే తల్లి, ప్రియురాలు, అలాగే చెల్లెలు ఈ పాత్రల్లో నటించేవాళ్ళు కనీసం యావరేజ్గా 3 అనుకుంటే 50 సినిమాలు నటించాడు ఇప్పుడు ఆయన.
50 × 3 = 150 అని ఒక లెక్క చెప్పేసింది ఆవిడ. 150 మందిని వేధించి ఉంటాడు ఈయన అని ప్రకటించేసింది ఆవిడ. దీంతో ధనుష్ పరువు నష్టం అయింది అంటే డిఫేమేషన్ దావా వేయటానికి ధనుష్ వైపు అడ్వకేటు సిద్ధపడుతున్నాడు. అది ఎంతకైనా వేయచ్చు, 100 కోట్ల వరకు వేస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. అయితే దీంతో పాటు కాపీరైట్ ఇష్యూ ఉంది దీనిలో. అంటే కాపీరైట్ యాక్ట్ని ఉల్లంఘించారు మీరు అని మొదటి నోటీస్ ఇచ్చారు వాళ్ళు 10 కోట్లు అడుగుతూ. అయితే కాపీరైట్ ఉల్లంఘన దగ్గర ఒక వెర్షన్ ఏంటంటే గతంలో ఇళయరాజా వర్సెస్ బాలసుబ్రహ్మణ్యం ఒక గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు చాలామంది బాలసుబ్రహ్మణ్యాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, మీరు అంటే ఇళయరాజాని ఉద్దేశించి, ఇళయరాజా గారు మీరు నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుని కదా మ్యూజిక్ చేశారు, దాని మీద హక్కులు నిర్మాతకు చెందుతాయి కానీ మీకేం సంబంధం అని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు ఇళయరాజా చాలా స్పష్టంగా ఒక సమాధానం చెప్పాడు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఉంటాయి బాబు, అది ఆ ప్రకారం నేను అడుగుతున్నాను వీళ్ళని. ఈ రాయల్టీ అనేది ఆల్రెడీ గతం నుంచి ఇస్తున్నదే, నేను కొత్తగా అడుగుతున్నది కాదు. ఘంటసాల గారికి కూడా ఈ రోజుకి రాయల్టీ వస్తుంది ఆ ఫ్యామిలీకి, ఆయన వైఫ్కి. కాబట్టి అది ఉంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారం నాకు రావాలి అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ కూడా అదే వర్తిస్తే నయనతార క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే నటన అనేది కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీగా గుర్తిస్తే అప్పుడు ఆవిడ డబ్బులు డిమాండ్ చేయొచ్చు. ఇదొక వివాదం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఈ వివాదంలోకి వచ్చాడు. వచ్చి ఆయన ఈ విఘ్నేష్తో ఒక సినిమా గురించి గతంలో డిస్కషన్ చేశాడు. ఆయన చేసిన సందర్భంలో అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఆయన వేరే సినిమా అనౌన్స్ చేశాడు LIC అనే టైటిల్తో. ఆ టైటిల్ నాకు కావాలని ఇతను అడిగాడు. అడిగితే ఆయన ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే ఇతను ఏం చేశాడంటే ఆ టైటిల్తో తను సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు విఘ్నేష్. అదొక వివాదం ఉంది. ఆయన మధ్యలో దూరి ఆయన ఏం చెప్తున్నాడంటే, నయనతార ఆ సినిమాలో నటించినప్పుడు ఉచితంగా నటించలేదు కదా, ఆవిడ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆవిడ మీద కూడా ఇవే కామెంట్స్ వస్తున్నాయి సార్. అంటే ప్రమోషన్స్ కి రాదు, డబ్బు మనిషి, ప్రతి సెకండ్ ని డబ్బుతో కొలుస్తుంది. అంటే ప్రమోషన్స్ కి రాకపోవడం అనేది ఆవిడ పర్సనల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఒక విచిత్రం, చాలా మంది ఇలా అంటారు కానీ ఆవిడకి అంటే ఏ ఆర్టిస్ట్కైనా సరే రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసేటప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంటులో మీరు సినిమా షూటింగ్ వరకు ఒక రెమ్యూనరేషన్ ఉంటుంది, దాంతోపాటు ప్రమోషనల్ యాక్టివిటీస్కి వస్తే ఇది అదనంగా ఇస్తారు. ఈ అదనపు ప్యాకేజీ అంగీకరిస్తే వాళ్ళు ఖచ్చితంగా రావాలి ప్రమోషన్కి, ఇన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి అని కూడా మెన్షన్ చేస్తారు దానిలో అగ్రిమెంట్లో. ఇది లేకుండా ఆవిడ అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. కాబట్టి ఆవిడ ప్రమోషనల్ యాక్టివిటీకి రాకపోవడం వల్ల ప్రొడ్యూసర్కి వచ్చిన నష్టమేం లేదు ఇప్పటి వరకు. సో అది ఇష్యూ కాదు. కానీ ఈ నిర్మాత గారు, ఈ LIC సినిమా తీయాలనుకున్న నిర్మాత గారు ఏమంటారంటే, మీరు ఆ సినిమాలో ఉచితంగా నటించలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు. అలాగే మీ భర్త అయినటువంటి డైరెక్టర్ గారు కూడా డబ్బులు తీసుకునే చేశారు ఆ సినిమాకి. కాబట్టి మీరు క్లిప్ అడిగేటప్పుడు డబ్బులు పే చేయాలనే జ్ఞానం మీకు ఉండాలి కదా అంటున్నాడు ఆయన. కాబట్టి మీరు స్ట్రైట్గా వచ్చి క్లిప్ అడిగి వారు చెప్పినటువంటి డబ్బులకి బేరం ఆడి మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇచ్చి పట్టుకెళ్ళి ఉంటే వివాదం ఉండేది కాదు. అలా కాకుండా మీరు లెటర్ రాశారు, మీ నుంచి గతంలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు అతను, మీ నుంచి అలాగే డైరెక్టర్ వైపు నుంచి కూడా. కాబట్టి ఆయన కొంచెం రిజిడ్గా బిహేవ్ చేశాడు. ఇప్పుడు మీరు ఓపెన్గా ఆయన క్యారెక్టర్ని అసాసిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక్క నిర్మాత మాట్లాడాడు తప్ప తమిళ పరిశ్రమ నుంచి కానీ ఇంకో పరిశ్రమ నుంచి కానీ ఒక్క హీరో కూడా దీని మీద స్పందించలేదు ఇప్పటిదాకా. కేవలం హీరోయిన్లు మాత్రమే స్పందించారు. శృతి హాసన్ కావచ్చు, ఐశ్వర్య రాజేష్ కావచ్చు, అనుపమ పరమేశ్వరన్ కావచ్చు, వీళ్ళందరూ అంటే దాదాపుగా ఈ స్పందన తెలియజేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ధనుష్తో ఒక సినిమా అయినా చేసిన వాళ్ళే. కాబట్టి వీళ్ళందరూ లైకులు కొడుతున్నారు దానికి. ఆవిడ
పెట్టినటువంటి లెటర్కి లైకులు కొడుతున్నారంటే వీళ్ళందరూ ధనుష్కి వ్యతిరేకంగా ఉన్నారు, ధనుష్ హెరాస్ చేయటం అనే మాట కరెక్టే అనే ఒక అభిప్రాయం పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది నెమ్మదిగా. సో ఈ వివాదాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఒక గొడవ. నిజానికి మొన్న జస్టిస్ హేమా కమిటీ నివేదిక మలయాళం ఇండస్ట్రీలో ఒక ప్రకంపన క్రియేట్ చేసింది. అది కేవలం మలయాళం పరిశ్రమ వరకే కాదు, మిగిలిన అన్ని పరిశ్రమలకి తగిలింది ఆ ఎఫెక్ట్. తెలుగు ఇండస్ట్రీ కూడా కొంత గందరగోళానికి గురైంది. అలాగే అంతకుముందు మీటూ అనేటువంటి మూమెంట్ కూడా ఇండస్ట్రీని కదిలించింది. ఈ ప్రతి సందర్భంలోనూ లైంగిక వేధింపులు, అది కూడా పర్టికులర్గా హీరోల నుంచి డైరెక్టర్ల నుంచి నిర్మాతల నుంచి ఫిమేల్ ఆర్టిస్టులకి ఎదురవుతున్నటువంటి సమస్యల మీద గొడవ. కాబట్టి ఇండస్ట్రీలో ఈ రకమైనటువంటి హెరాస్మెంట్ ఉంది అనేది ఒక రకంగా అందరూ అంగీకరించేటువంటి వాస్తవం. రకరకాల సందర్భాల్లో దీనికి సంబంధించినటువంటి లీడ్స్ దొరుకుతాయి మనకి. అంటే గతంలో ఒక పాత విషయం, జమున గారు కూడా ఇలాంటి ఆరోపణ చేస్తున్నారు అప్పట్లోనే. అంటే ఆవిడ మీద అక్కినేని నాగేశ్వరరావు గారు ఆరోపణ చేశాడు. వాస్తవానికి అక్కినేని నాగేశ్వరరావు గారు తన నిర్మాతలందరినీ పిలిచి, జమునకి మన సినిమాలో చోటు లేదు, మీరు దయచేసి నా పక్కన జమునని పేరుగా తీసుకోవద్దు అని చెప్పాడు ఆయన. చెప్పి తన నిర్మాతలకు చెప్పడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి, జమున షూటింగ్స్లో చాలా యారగెంట్గా బిహేవ్ చేస్తోంది, అలాగే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది, ప్రొడ్యూసర్ వచ్చినా లేచి నిలబట్టం కానీ అటువంటిది ఏమీ లేదు, కాబట్టి నేను నా నిర్మాతలకి చెప్పాను తనకి క్రమశిక్షణ నేర్పడం కోసం జమునని బుక్ చేయకండి అని. మీరు కూడా మీ నిర్మాతలకు మీరు చెబితే, అప్పుడు తనకి బుద్ధి వచ్చి సారీ చెబితే అప్పుడు మనం అలో చేద్దాం అని చెప్పాడు ఆయన. రామారావు గారు అలాగా అని చెప్పి, ఆయన ఎవరు మొదట ఏది చెప్తే అది వింటాడు ఆయన, అదొక వీక్నెస్ ఉంది ఆయనకి. సో ఆయన కన్విన్స్ అయిపోయి తన నిర్మాతలకు చెప్పేశాడు. అలా 3 సంవత్సరాలు జమునతో ఇద్దరు నటించలేదు. ఆవిడ హ్యాపీగా హిందీ సినిమాలు చేసుకున్నారు ఆ టైంలో. అయితే ఆవిడ వెర్షన్ వేరు. అంటే ఇంటిమేట్ సీన్స్లో నటించేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రవర్తన మీద ఆవిడకు ఒక విమర్శ ఉంది. అక్కడ మొదలైంది గొడవ. అది కూడా ఒక రకమైన ఇలాంటి వేధింపు లాంటిదే. కాబట్టి ఆవిడ కొంచెం రిజిడ్గా బిహేవ్ చేయడంతో నాగేశ్వరరావు గారు హర్ట్ అయ్యి ఇక జమున వద్దు అన్నాడు ఆయన. అయితే గుండమ్మ కథ సినిమా అప్పుడు చక్రపాణి గారు, కేవీ రెడ్డి గారు వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి, ఇలాంటి ప్రవర్తన సరైంది కాదు, అంటే ఆవిడ అలా బిహేవ్ చేసింది అనే వేరే విషయం, ఆవిడ ఎందుకు అలా బిహేవ్ చేసింది అనేది వేరే విషయం, కానీ మీరెవరు బ్యాన్ చేయటానికి అని ఎన్టీఆర్ని ఏఎన్ఆర్ని పిలిచి మందలించి ఆ సినిమాలో జమున యాక్ట్ చేస్తుంది అని చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత నాగేశ్వరరావు కాన్బట్ సిచ్యువేషన్లో ఓకే చెప్పాడు. ఓకే అయిన తర్వాత ఎన్టీఆర్ గారు తన బ్యానర్లో గుళేబకావళి కథలో జమునని తీసుకున్నాడు. అలా తిరిగి మొదలైంది అది. కాబట్టి ఇలాంటివి అనేకం, అంటే బయటకు వచ్చిన సంఘటనలు చాలా తక్కువ, బయటకు రాకుండా అణిచివేతకు గురైపోయేవి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు గొంతు విప్పుతున్నారు. ఈ విప్పటం అనేది ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకుంటే మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఇప్పుడు నయనతార లెటర్ నుంచి మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఆ లెటర్కి వస్తున్నటువంటి అప్రిసియేషన్, దానికి ఫిమేల్ దీని నుంచి వస్తున్నటువంటి, అంటే యాక్ట్రెసెస్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఒక రకంగా. అంటే వాళ్ళు నేరుగా ధనుష్తో సఫర్ అయి ఉండకపోవచ్చు కూడా, కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో వర్షిప్ మీద వాళ్ళకి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇది పెరిగితే ఎటువంటి ప్రమాదానికి దారితీస్తుందో కాబట్టి హీరోలు ఎవరూ స్పందించట్లేదు, సైలెంట్గా ఉన్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దామని. ఇది కండిషన్ ప్రస్తుతం నయనతార చుట్టూ ఏం జరుగుతోంది అనేది. అయితే ఇక్కడ అంటే ఆ సినిమాలో హీరోగా నటించినటువంటి, ఇప్పుడు నేను రౌడీనే
అవును. అని 70 వచ్చినటువంటి సినిమాలో హీరోగా నటించిన విజయ్ సేతుపతి కూడా స్పందించలేదు ఇప్పటిదాకా. మ్మ్. ఇప్పుడు కొత్తగా దీనిలో ఒక కొత్త ట్విస్ట్ ఏంటంటే, తెలుగులో కొన్ని సినిమాలు చేసి వెళ్ళిపోయినటువంటి ఒక నటి ఎప్పుడో ఒక ఫ్లైట్లో కనబడి అనుకోకుండా తనని ఒక హీరో ఇప్పటికీ వేధిస్తున్నాడు. ఆవిడ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఓ. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికీ తనని ఒక హీరో వేధిస్తున్నాడు అని నాతో చెప్పింది అని పూనం కౌర్ ఒక ట్వీట్ చేశారు. అవును. అదొక గొడవ నడుస్తోంది. అంటే ఇది చీకట్లో బాణం వేయటమా లేకపోతే అంటే క్విజ్ లాగా ఉంది. అది డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. డీటెయిల్స్ రివీల్ చేయలేదు. ఎవరు ఏమిటి అనేది ఏమీ రివీల్ చేయకుండా ఒక నర్మగర్భంగా ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాలో మేమిద్దరం కలిసి నటించిన సినిమా అది. అందులో హీరోగా నటించిన ఆయన తన్ని వేధిస్తున్నాడని మ్మ్. చెప్పారు అని చెప్పి మెన్షన్ చేసింది ఆవిడ. అంటే ఇప్పుడు జనాలు ఆవిడ నటించిన సోషియో ఫ్యాంటసీ సినిమాల్లో ఆవిడతో నటించినటువంటి సహనటి ఎవరు వెతుక్కోవాలి, ఆ హీరో ఎవరు, ఇదంతా ఒక క్విజ్ ప్రోగ్రామ్ లాగా తయారైంది. పూనం కౌర్ ఏ ట్వీట్ చేసినా అలాగే చేస్తారు సార్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏ డీటెయిల్స్ చెప్పరు. గతంలో కూడా తాను నర్మగర్భంగా దాడి చేయటం అవును సార్ అనేది కరెక్ట్ కాదు. అది అవును సార్. అంటే ఈ కండిషన్లో అవును. అయితే ఇప్పుడు ఒక ఈ వాతావరణం ఉంది. లెటర్ నేపథ్యంలో, నయనతార లేఖ నేపథ్యంలో ఒక వాతావరణం ఉంది కాబట్టి ఈ వాతావరణంలో ఒక రాయి వేయటం ద్వారా తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలా అనిపించింది అది. ఓకే సార్. అయితే కొంతమంది రీసెర్చ్ చేసి ఫలానా హీరోయిన్ అయి ఉండొచ్చు అని మ్మ్. రిచా గంగోపాధ్యాయ పేరు బయట తీసుకొచ్చారు. ఓకే. ఆవిడ అయి ఉండొచ్చు అనేది స్పెక్యులేషన్ అంతే తప్ప వాస్తవం అవునో కాదో ఆవిడ చెప్పాలి. అవును. ఆవిడ చెప్పకపోవచ్చు. అంటే సోషియో ఫ్యాంటసీ అంటే నాగవల్లి కావచ్చు మ్మ్. అని ఒక అంచనా. నాగవల్లిలో వెంకటేష్ గారి హీరో. మ్మ్. ఇలా రకరకాల లీడ్స్ పట్టుకుని మాట్లాడేస్తున్నారు జనాలు. ఓకే. అంటే ఆ అవకాశం కల్పించింది ఆవిడ. కాబట్టి ఇది బ్రాడ్గా ఇష్యూ అయితే ఇందులో ఒకటే సూత్రం, ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఉంది మ్మ్. అనేది వాస్తవం. Clarity. అవును సార్. దాని మీద ఏదైనా యుద్ధం చేయగలిగితే చేయగలగటం, లేదంటే సరెండర్ అవటమే జరుగుతోంది. అంటే ఇది అనేక సినిమాల్లో చిత్ర పరిశ్రమ నేపథ్యంలో సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. శివరంజని అనే సినిమా తీశాడు దాసరి గారు. అద్దాల మేడ అని ఒక సినిమా తీశాడు, అది కూడా చలనచిత్ర పరిశ్రమ నేపథ్యంలోనే ఉంటుంది. అలాగే ఖడ్గం సినిమా కృష్ణవంశీ చేసింది. మ్మ్. అవును సార్. అందులో కూడా అంటే ఈ కమిట్మెంట్ అనేటువంటి పదం తాలూకా ఒక విస్తరణ అర్థం చెప్పే ప్రయత్నం చేశారు ఆ సినిమాల్లో. అంటే వాళ్ళే ఓపెన్గా అడ్మిట్ చేసినప్పుడు ప్రపంచానికి ఇంకా మొహమాటం ఎందుకు మాట్లాడుకోవడానికి? అందుకని పూనం కౌర్ ఓపెన్గానే మాట్లాడి ఉండాల్సింది. ఇలా చీకటి దెబ్బలు కొట్టడం అనేది ఈ టైంలో కరెక్ట్ కాదు. ఓకే. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.